డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. And as usual, the in-flight entertainment is not working. Leave in-flight entertainment. Calicut to landing stations. If I talk about this light, it is also not working. If I press this cabin crew button, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు ఏదైతే ప్లేన్ క్రాష్ అయిందో, ఢిల్లీ నుంచి లండన్ వెళ్ళే ఒక ప్యాసింజర్ అహ్మదాబాద్లో దిగిపోయాడు. అంటే అంత బాగాలేదు, సరిగ్గా నాకు ముందే తెలిసింది, అందుకే నేను దిగిపోయాను అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఆ ఫ్లైట్లో వీడియో కూడా తీశాడు. ఇది పని చేయట్లేదు, ఏసీ సరిగ్గా పని చేయట్లేదు, ఆ స్క్రీన్ సరిగ్గా పని చేయట్లేదు అంటే ఒక మామూలు ప్యాసింజరే ఇవన్నీ కనుక్కొని అక్కడ దిగిపోవడం జరిగింది. యాక్చువల్గా లండన్ వరకు వెళ్ళాలి. మరి పైలట్స్ కానీ వీళ్ళందరూ ఎందుకు దీన్ని గమనించలేదు అంటారు? దీనిపైన ఏం చెప్తారు సార్? ముందుగా ఆకాశ్ గురించి చెప్పుకుందాం మేడం. నిన్న రాత్రి జరిగినటువంటి ఈ ప్లెయిన్ క్రాష్ ఏదైతే ఉందో, బోయింగ్ విమానం, ఇది చాలా పెద్ద ప్రమాదం. భారతదేశంలో ఇప్పటిదాకా జరిగిన అన్ని ప్రమాదాల కన్నా చాలా పెద్ద ప్రమాదం ఇది. మనం ఆకాశ ప్రమాణంలో తీసుకున్నట్టయితే ఆకాశయానం దాంట్లో ఇది చాలా పెద్ద ప్రమాదంగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో మరి ఆకాష్ అనే ఒక యువకుడు ఢిల్లీలో అతను బయలుదేరి అహ్మదాబాద్ దాకా వచ్చాడు. వాస్తవంగా అతను లండన్ వెళ్ళాలనే ఉద్దేశంతో టికెట్ తీసుకున్న వ్యక్తే. కానీ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ప్రయాణం చేసినంతసేపు అతను చాలా ఉండలేని పరిస్థితి. అంటే ఆ విమానంలో తను ప్రయాణం చేయలేడం అనే పరిస్థితి కనిపించింది. ఒకటి, ఏసీ పనిచేయకపోవడం అనేది, అసలు ఫ్లైట్లో ఏసీ పనిచేయకపోవడం సహజంగా ఉండదు. అది అంతర్జాతీయ విమానాల్లో అస్సలు ఉండదు. ఎందుకంటే జనరల్గా ఎక్కువగా మనకు దాంట్లో ఎక్కంగానే చలి అనిపించేటువంటి ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అంతర్జాతీయ దాంట్లో ఎక్కువ పెడతారు. ఎందుకంటే ఎక్కువగా ఫారినర్స్ చలికి బాగా అలవాటు పడి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమాత్రం వేడి అనిపించినా కూడా వెంటనే వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి ఎక్కువ చలి ఉంటుంది. ఈ ఎక్కువగా చలిగా ఉండాల్సినటువంటి విమానంలో అసలు వేడిగా వస్తున్నది, నాకు ఏమాత్రం కూడా ఏసీ పనిచేయడం లేదు అనేటువంటిది అతను ఫీల్ అయ్యాడు. రెండోది, సహజంగా మన సీటుకు ఆపోజిట్లో ఉండేటువంటి సీటు బ్యాక్ సైడ్లో మనం చిన్న చిన్న టీవీలు ఉంటాయి. ఆ టీవీ లోపల మనం అనేక రకాలుగా సినిమాలు చూసుకోవడానికి లేదా రకరకాల కార్టూన్ పిక్చర్స్ అవి రకరకాలు చూడడానికి పాసిబిలిటీస్ ఉంటాయి, టైంపాస్ కోసం. అలాంటి టైంపాస్ కోసం ప్రయత్నం చేస్తే తన దగ్గర ఉన్నది కాదు, పక్కన ఉన్నవి వెనక ఉండేవి అవి కూడా అన్ని చాలా వరకు అందరినీ ఆపరేట్ చేసి చూడమంటే ఎవరు కూడా అది పనిచేయ పరిస్థితి ఏర్పడింది. సహజంగా అంతర్జాతీయ విమానంలో మనం ఎక్కంగానే వెంటనే అవన్నీ పనిచేస్తూ ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే దేశీయ విమానాలకి అంతర్జాతీయ విమానాలకి చాలా తేడా ఉంటుంది. అంతర్జాతీయంలో హోస్టింగ్ చాలా తేడా ఉంటుంది. అసలు దాంట్లో ఉండేటువంటి వాళ్ళ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు వెంటనే వాళ్ళు మనకు పలహారాలు కానీ అలాంటివి కానీ అందించడం ప్రారంభిస్తారు. డ్రింక్స్ లాంటివి సర్వ్ చేయడం మొదలు పెడతారు. దేశీయ విమానంలో అవి ఉండవు, అన్నీ మనమే కొనుక్కోవాలి సహజంగా. కానీ అంతర్జాతీయ విమానంలో అన్నీ వాళ్ళే ఇస్తారు. అంటే టికెట్లోనే అవన్నీ ఇన్క్లూడ్ అయి ఉంటాయి కంప్లీట్గా. సో అలాంటి వాతావరణాన్ని కొంచెం భిన్నంగా కనబడినటువంటి పరిస్థితి అతనికి ఏర్పడింది. ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యాడు. అసలు ఆ ఫ్లైట్లో అతను ఢిల్లీలో బయలుదేరి అహ్మదాబాద్కు వచ్చే లోపలే నేను ఈ ప్రయాణం చేయలేము అనే భావన అతనికి ఏర్పడింది. ఇక్కడ నుంచి లండన్ దాకా ఎలా ప్రయాణం చేయగలను? ఇంకా 7-8 గంటలు 10 గంటలు మనం జర్నీ చేయాలి. ఇలాగ ఉండే పరిస్థితుల్లో మనం జర్నీ చేయడం సాధ్యం కాదనే పరిస్థితిలో అప్పటికే 2-3 సార్లు ఎయిర్ హోస్టెస్కి వాళ్ళకు ఈయన కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేసినా కూడా ఏమి తేడా రాలేదు. అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎందుకో ఆ విమానం లండన్ దాకా ప్రయాణం చేయడం సాధ్యం కాదేమో అనిపించేంత అతనికి ఒక రకమైనట్టు మానసికంగా అతనికి ఒక ఆలోచన కలిగింది. అంటే తను డిసైడ్ చేసుకున్నాడు, ఇదేదో జరగబోతోంది, ఈ విమానంలో నేను ప్రయాణం చేయడం సేఫ్ కాదు నాకు, కాబట్టి నేను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్లో అతను దిగిపోయాడు. యాక్చువల్గా అహ్మదాబాద్ అతని డెస్టినేషన్ కాదు, లండన్ అతని డెస్టినేషన్. అతను దిగిపోయాడు. అలా దిగిపోవడం వల్ల ఆకాష్ బతికి బయటపడ్డాడు. అతను ఆ విమానంలో తీసినటువంటి ఫొటోస్ వీడియోలు కూడా షేర్ చేశాడు. సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి అవి. అంటే ఒక మనిషి టెక్నికల్గా ఇది సూట్ కాదు, నాకు ఏదో జరగబోతోంది, ఈ విమానంలో ఏదో ప్రమాదం జరగబోతుంది అనేటువంటి ఒక భావనకి వచ్చాడు. అంటే మరి పైలట్కి ఎందుకు అనిపించలేదు, కోపైలట్కి ఎందుకు అనిపించలేదు, మిగతా టెక్నికల్ స్టాఫ్కి అంతా ఎందుకు అనిపించలేదు? పోనీ ఎయిర్ హోస్టెస్లు దాంట్లో రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు, వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది తేడాలు ఏమైనా ఉంటే, వాళ్ళు ఎందుకు కనిపెట్టలేకపోయినారు? అంటే ఇందులో నెగ్లిజెన్సీ, ఒక నిర్లక్ష్యమైన భావం ఇక్కడ కనబడుతుంది.
లేదా ఇది సాధ్యమే మా ఫ్లైట్లో ఇట్లా జరుగుతూనే ఉంటాయి అనే పరిస్థితులు ఏమన్నా ఏర్పడినాయి అనేది మనకు తెలియదు. ఇంత ముందు కూడా గతంలో ఇలాంటి కొన్ని సందర్భాలు ఉండి ఉండొచ్చు. అలా జరిగినా కూడా ఏమీ అభాంతరం లేకుండా ఫ్లైట్ ఎక్కిన సందర్భం ఎగిరిపోయి ఆ గమ్యస్థానం చేరిపోయినటువంటి పరిస్థితులు ఉండి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒక మామూలు ప్యాసింజర్కి వచ్చినటువంటి జ్ఞానం కానీ, ఆలోచన కానీ, అతనికి అనుమానాలు కానీ మరి అంత అనుభవజ్ఞులైన వాడికి రాలేదు అంటే అది మనం చాలా విచారించాల్సిన విషయం, చాలా దురదృష్టకరమైన విషయం. ఇది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎంతమంది ప్రాణాలను చెలగట్టమైన పరిస్థితి. 242 మంది పేషెంట్లు మొత్తం ప్యాసింజర్లు దాంట్లో ఉన్నారు. 241 మంది చనిపోయినారు. ఒక్క ప్యాసింజర్ మాత్రమే బతికాడు. ఆ ఒక్కడు ఎలా బయటపడ్డాడనేది ఒక మిరకిల్, ఇది ఒక అద్భుతం. 241 ప్రాణాలు అట్లాగా గాలిలో కలిసిపోతే ఆ ఒక్కడు ఎలా బతికగలిగాడంటే మరి భగవంతుడు నిర్ణయిస్తాట ఎవరి ఎప్పుడు చనిపోవాలనేది. ఆ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది తప్ప ఆ లోపల ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాదు అంటారు. బహుశా అతనికి ఆయుష్ పోసి ఉండొచ్చు, అతను ఇంకా భూమి మీద బతకాలని పరిస్థితి ఉండొచ్చు. అతను సహజంగా లండన్ సంబంధించిన వాడు. లండన్లో ఎప్పుడో వ్యాపారంలో అక్కడ స్థిరపడ్డారు. ఇండియా నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు వాళ్ళు. తన యొక్క బ్రదర్ కూడా దాంతో పాటు ప్రయాణం చేస్తున్నాడు. ఇద్దరు కలిసి బ్రదర్స్ ప్రయాణం చేస్తున్నారు. ఇతను 11A సీట్లో ఉన్నాడు. ఈ రమేష్ అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఇతను 11A సీట్లో ఉన్నాడు. ఈ 11A సీట్లోంచి అతను మరి 11A సీట్లో జనరల్గా అయితే టెక్నికల్ స్టాఫ్ అంతా చెప్తున్నటువంటి విషయం కానీ, లేకపోతే నిన్నటి నుంచి మనకు వినిపిస్తున్న విషయం కానీ అక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉండదు అని చెప్తున్నారు. దానికి కొంచెం ముందుకు రావాలి, చాలా ముందుకు వస్తే కానీ సాధ్యం కాదు. కానీ అతను లేచి చూసేసరికి అతను అంటే టేకప్ అయ్యేటప్పుడు అతను కాస్త కళ్ళు మూసుకున్నాడు. ఒక్కసారి టేకప్ అయిన కొద్ది సెకండ్లలోనే, 1 నిమిషం 2 నిమిషాల లోపల ఇదంతా సంగతి జరిగిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి ఇట్లా ముందుకు వచ్చింది. అక్కడ ఒక పెద్ద మెడికల్ కాలేజ్ ఉంది. ఆ మెడికల్ కాలేజీలో రెసిడెన్షియల్ స్టే అంటే క్లాసులు చెప్పేటువంటి విభాగాలన్నీ ముందు వైపున ఉన్నాయి. వెనక పక్కన హాస్టల్ ఉంది. ఈ హాస్టల్ మీద కరెక్ట్గా ఆ బిల్డింగ్ మీద ఇది వచ్చి పడిపోయింది. 1,25,000 లీటర్లకు సంబంధించినటువంటి పెట్రోలు ఆ టైం లోపల దాంట్లో ఉంది. అంటే లండన్కి వెళ్ళడానికి కావాల్సినంత పెట్రోల్ మొత్తం తీసుకుని పోతుంది. అంత పెట్రోల్లో ఉంది. అంత పెట్రోలు, అది చాలా విలువైన పెట్రోలు, చాలా మండిపోతుందంటే ఇలాగా క్షణాల్లో మండిపోయేటువంటి పెట్రోల్. అది మామూలు పెట్రోల్ కన్నా అది చాలా ఎక్కువ వేగంగా వ్యాపిస్తుంది. అలాంటి పెట్రోల్ ఒక్కసారి పేలిపోయేసరికల్లా అది ఆ మంటలు వెంటనే బలబల మాడిపోయే ప్రమాదం ఉంది. అందుకే బాడీస్ చాలా వరకు గుర్తుపట్టడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. 241 బాడీస్ దీనివల్ల ఏర్పడడం అయితే మెడికోస్ మీద కనీసం ఒక 50 మంది అయినా మినిమం ఉంటారని, కొంతమంది 100 కూడా దాటొచ్చని రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. వాస్తవం ఏమిటనేది బహుశా మనకు రేపటి వరకు ఇన్ఫర్మేషన్ అంతా రావచ్చు అనుకుంటున్నాను నేను. ఈ రోజు వరకు మాత్రం ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు పూర్తిగా. ఏది ఏమైనప్పటికీ ఒక భయంకరమైన సంఘటన ఇది. ఈ సంఘటన మనం మర్చిపోవడం చాలా కష్టం. ఆ ఒక్కడు రమేష్ అనే అతని వాడికి ప్రాణాలు మరి నిలవాల్సి ఉంది. భగవంతుడు ఇచ్చిన ఆయుష్ తనకు ఉంది కాబట్టి ఇంతమందిలో కూడా అతను పెద్దగా గాయాలు కూడా కాల. అతను నడుచుకుంటూ వచ్చాడు బయటికి. నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ సాయంతో నడుచుకుంటూ బయటకు వచ్చాడు. తను హాస్పిటల్లో చేర్పించాడు. ఇవాళ ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా అతనితో పలకరించడం, మాట్లాడడం జరిగింది. అతని వివరాలు తెలుసుకోవడం జరిగింది. దీనికి ఇంత విషాదమైన సంఘటన మొత్తం భారతదేశ చరిత్రలో ఆకాశయాన మార్గాలకు సంబంధించిన దాంట్లో మొట్టమొదటిసారి జరిగింది కాబట్టి ఇది చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి పరిస్థితి. అహ్మదాబాదు పరిస్థితి చాలా ఇంకా ఘోరంగా ఉంది. గుజరాత్లో ఇలా సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు. దీంట్లో అహ్మదాబాదు లోపల వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కళ్ళ ముందరే చనిపోవడం జరిగింది. వాళ్ళ బంధుమిత్రులంతా వచ్చేసి వెంటనే అటెండ్ అయినారు. శవాలను కూడా గుర్తుపట్టడానికి వెళ్ళలేకుండా ఇప్పుడు వాటికి DNA పరీక్ష చేసి కానీ అది ఎవరిది ఏమిటని గుర్తించి ఆ శవం ఆ మాంసం ముద్దల్ని ఇస్తే దాన్ని తీసుకెళ్లి వాళ్ళు దాని సంస్కారాలు చేస్తున్న పరిస్థితిలో ఉన్నారు. ఇది దీనికి ఎక్కువ సమయం పట్టలే, నిమిషాల్లోనే జరిగిపోయింది ఈ విషయం అంతా కూడా. ఇలాంటి సంఘటనలు జరగకుండా టెక్నికల్గా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక ప్యాసింజర్, మామూలు ప్యాసింజరే దాన్ని గుర్తుపట్టి దిగిపోయాడు అంటే అక్కడ లోపల దానికి సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ప్రతి ఒక్కరికి దీని గురించి పూర్తి అవగాహన ఉండాలి. భవిష్యత్తులో మనం చనిపోవడం వేరు, మనతో పాటుగా కొంతమంది ప్రయాణికులు చనిపోవడం వేరు. వాళ్ళ ప్రాణాలు తీయడానికి మనకు హక్కు లేదు. అంటే టెక్నికల్గా మనం జాగ్రత్త పడకపోవడం వల్ల, మనం మరింత జాగ్రత్త వహించకపోవడం వల్ల విలువైన ప్రాణాలని మనం బలి తీసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇలాంటిది జరగకుండా చూడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకనైనా ఇక భవిష్యత్తులో అయినా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి. బోయింగ్ విమానాల్లోనే ఏదో తేడా ఉన్నట్టుగా కూడా అంటున్నారు. చాలా బోయింగ్ సంఘటనలు జరిగినాయి. ఇప్పటికి చాలా బోయింగ్ విమానాలు ఇప్పటికీ మొత్తం కంప్లీట్గా కూలిపోవడం జరిగింది. మరి బోయింగ్లోనే ఒకవేళ ఈ తప్పిదం ఉన్నట్టయితే దాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. పాత విమానాలన్నింటి మళ్ళీ ఆపేసి దాంట్లోపల మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోయినట్టయితే బోయింగ్లో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు భయపడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయని కూడా చాలా వరకు అనుమానాస్పదంగా ఉన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి.